హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయక చవితి తరువాత సరిగ్గా 10 రోజుల తరువాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అంతకుముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. యువత డీజే డ్యాన్సులు, మేళతాళాలు, డ్రమ్స్ వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. చాలామంది చెప్పేది ఏంటంటే వినాయక చవితిని మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించారని చెబుతారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని చెబుతారు. ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు, చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టిని సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేసి వాటిని పూజించి తరువాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చెరువుల్లో విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది. ఇటువంటి వినాయక